ఆంధ్రజ్యోతి కామెడీలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే బీజేపీ పోటీ చేయాలని భావిస్తున్న స్థానాలకు సంబంధించి అక్కడి పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు సమీకరణాలు చంద్రబాబు వాళ్ళకి వివరించారు. గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను ఆయనే చెప్పి పొత్తులో వాటిని తీసుకుంటే మంచిదని సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిపై తాము చేయించిన సర్వేలో వెల్లడైన ఫలితాలు, వివరాలను చంద్రబాబు అందజేశారు. అవిగాక బీజేపీ కోరుతున్న ఇతర సీట్లపైన కొంత చర్చ జరిగింది. అనుకూలంగా ఉన్న వాటికి ఓకే చెప్పిన చంద్రబాబు కొన్ని చోట్ల సీట్లు ఇవ్వడానికి తమకున్న అభ్యంతరాలను వాళ్ళకి వివరించారు. విజయవాడ, విశాఖపట్నం ఎంపీ సీట్లు తాము ఇవ్వలేమని స్పష్టం చేసినట్టు చెప్తున్నారు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి నరసాపురం సీటు బీజేపీ కోటాలో ఇవ్వమని కూడా చర్చించారంట ఆయన. అసెంబ్లీ సీట్లపైన విపులంగా చర్చ జరిగింది. ఇక్కడ జరిగిన చర్చల వివరాలను బీజేపీ నేతలు అప్పటికే ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి చెప్పారు. తమ సీట్లపై స్పష్టత తీసుకుని షెకావత్ పాండా సోమవారం ప్రత్యేక మండలి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరో 45 నిమిషాల పాటు చంద్రబాబు పవన్ చర్చించుకున్నారు. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులు రెండో చెబితే మంగళవారం లేదా బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది. అంటే వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే బీజేపీని నడిపిస్తోంది చంద్రబాబే అని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇందులో ఉన్న స్పెషల్.